British Advanced Pain Clinic, Noppimayam Surgery Duram. For appointments 9155 15563. శాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ జనరల్లీ అయితే ప్రోటోకాల్ ప్రకారం వీళ్ళకి థ్రెట్ ఉంటుంది, ఎక్కడ ఆపడానికి ఉండదు అనేది కూడా మనందరికీ తెలుసు. బట్ ఆయన ఎక్కడ కూడా ఇవేమీ ఆలోచించకుండా ఆ యువతిని కాపాడే ప్రయత్నం అయితే చేశారు. యాక్చువల్లీ తను అంటే బండి సంజయ్ ములుగు పర్యటనకు వెళ్తూ ఉన్నారు. సో ఆ వెళ్తూ ఉన్న క్రమంలోనే యువతి యాక్సిడెంట్ అవ్వడం, లారీ కింద ఆమె ఇరుక్కుపోవడం, ఆ తర్వాత కాపాడే ప్రయత్నం చేశారు బండి సంజయ్. అండ్ అక్కడే ఉన్నటువంటి వాళ్ళకి చెప్పడం జరిగింది. ఆ యువతితో పాటు ఒక వెహికల్ని మాట్లాడి యువతిని ఎక్కించి ఆ తర్వాత ఏ హాస్పిటల్కి తీసుకెళ్లాలో అనేసి కూడా ఆయన ఇన్ఫర్మేషన్, అంటే కరీంనగర్లోని లైఫ్ లైన్ ప్రైవేట్ ఆసుపత్రికి పంపించి అండ్ హాస్పిటల్ యాజమాన్యంతో కూడా మాట్లాడి అక్కడ ఎవరైతే ఆ యువతిని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళారో వాళ్ళకి చెప్పారు, ఆమెకు అయ్యే ఖర్చులు కూడా నేనే భరించబోతున్నాను, ట్రీట్మెంట్ బాగా ఇప్పించండి. అండ్ వాళ్ళ పేరెంట్స్కి కూడా కాల్ చేసి ఇదే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో ఈ వీడియో ఇప్పుడు వైరల్గా మారింది. బండి సంజయ్ మానవత్వాన్ని చాటుకున్నారు. ఒక యువతి ప్రాణాన్ని అంటే సమయస్ఫూర్తిగా స్పందించడం, వెంటనే రెస్క్యూ ఎలా చేయాలో అనేది దగ్గరుండి కూడా రెస్క్యూ చేయించడం ఇప్పుడు బండి సంజయ్ మీద అయితే ప్రశంసల జల్లు కురుస్తోంది. అంటే ప్రజాప్రతినిధులు ఈ మధ్య కాలంలోనే చాలామంది, గతంలో కూడా మనం చూసాం, కేటీఆర్ కూడా ఇట్లాంటి ఇన్సిడెంట్స్లో కూడా ఎక్కడైనా యాక్సిడెంట్ కాగానే వెంటనే స్పందించడం ఇలాంటివి కూడా చూసాం. ఆ తర్వాత హరీష్ రావుని చూసాం. అందరు నాయకులు ఇట్లా ఎక్కడన్నా యాక్సిడెంట్ జరిగినప్పుడు వెంటనే స్పందించి హాస్పిటల్కి వెళ్ళడం, ఆ తర్వాత హాస్పిటల్ యాజమాన్యంతో మాట్లాడడం, ఇవన్నీ కూడా చేస్తున్నారు. నిజంగానే ఒక మంచి పరిణామం అని కూడా చెప్పొచ్చు. ఈరోజు బండి సంజయ్ చేసినటువంటి ఈ సహాయాన్ని కూడా ఆ యువతి పేరెంట్స్ అండ్ అక్కడ చూసిన వాళ్ళందరూ కూడా ఎవరు మర్చిపోరు.